సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్ సిపిఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన జనజాగరణ యాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్ సిపిఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన జనజాగరణ యాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో సిపిఎస్ ను రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. మేనిఫెస్టో హామీని నిలబెట్టుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 23న హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని చేయాలి. సిపిఎస్ విధానాన్ని విజయవంతం చేద్దాం. టీఎస్ సిపిఎస్ జనజాగరణ చింతపండు ఆయా జిల్లాల్లో ఉన్న 207 జాయింట్ యాక్షన్ కమిటీలోని సంఘాలు, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలు అందరి మద్దతుతో ఆయా శాసనసభ్యులకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ పునరుద్ధరించిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచింది, కానీ ఎలాంటి చర్యలు కూడా పాత పెన్షన్ పునరుద్ధరణపై నేటికి తీసుకోవడం జరగలేదు.
కాబట్టి శాసనసభ్యులందరినీ కలిసి వారికి వినతి పత్రాలు అందజేయడం ద్వారా 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో చైతన్యాన్ని నింపడం, అన్ని సంఘాల బాధ్యుల్ని కలుపుకొని ఒక ఐక్య పోరాటాన్ని చేయడం, ఈ 3 కారణాలతో ఈ జనజాగరణ యాత్ర జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడంతో క్యాంప్ ఇన్ఛార్జి జనజాగరణ యాత్ర ఈరోజు సూర్యాపేటకు రావడం జరిగింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సిపిఎస్ అంశాన్ని పొందుపరచడం జరిగింది. కానీ నేటికి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు కార్యాచరణకు దిగి జనజాగరణ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంకా చాలా మంది ధన్యవాదాలు అమ్మ, మీరందరూ తప్పనిసరిగా మేడం